బీజేపీలోకి రేవంత్ రెడ్డి. ఇది ఇంకా దారుణమైన స్టేట్మెంట్ ఇది. అసలు కేటీఆర్‌ని ముందు అసలు ఆయన డాక్టర్‌లు చూపించుకుంటే బాగుంటుంది. అంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారాయన. హెల్త్ కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడట రేవంత్ రెడ్డి. అంటే ప్రధాని మోడీని కలవడంతోనే ఇక రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీజేపీ జెండా కప్పుకున్నట్టే అని ఒక ప్రకటన. జనం ఎర్రిపప్పుల చెవుల్లో పూలు పెడతానికి అనేది కనీసం ఒక కీలకంగా మాట్లాడేటప్పుడు ఒక అధినేత ఎల్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎల్పీకి అధినేతగా ఉన్నారు ఆయన, టీఆర్ఎస్ ఎల్పీకి మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఒక పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన బీఆర్ఎస్ పార్టీకి. అలాంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే క్రిటిసిజం ఏదైనా సరే ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. ఎన్నికల సమయంలో ఆ పార్టీల మీద ఎదుటి పార్టీల మీద బురద జల్లడం ఎప్పుడూ ఉండేదే. కానీ ఆ క్రిటిసిజాన్ని మించి ఈ రోజున అతి సర్వత్రా వజ్జేత్ అంటూ ఉంటారు కూడా పెద్దలు. అది క్రిటిసిజాన్ని మించి కూడా చాలా దూరం వెళ్తూ ఉన్నాయి. ఇది ఫ్రస్ట్రేషన్కి ఇండికేషన్గానే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్రెడీ వీళ్ళు ఓటుకు నోటు అంశాలు కావచ్చు, అనేక అంశాల్లో రేవంత్ రెడ్డిని దాదాపు సుదీర్ఘకాలం జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి అసెంబ్లీకి రావాలన్నా కూడా అసెంబ్లీ గేట్లు కూడా ఆయన టచ్ చేయలేదు. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డితో సహా మిగిలిన కాంగ్రెస్ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేసి వన్ సైడెడ్గా వాళ్ళు ఏదైతే అసెంబ్లీని నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఖరికి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ వ్యవస్థలన్నింటినీ మోహరించి రేవంత్ రెడ్డి ఓటమికి కూడా ఆ రోజు కారణమయ్యారు. సో ఆ స్థాయిలో ఒక్కడే చేసి రేవంత్ రెడ్డిని ఆడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఖరికి ఆయనకి పీసీసీ పదవి వచ్చినా కూడా ఆయన అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ మునుగోడు లాంటి ఉప ఎన్నికల సమయంలో ఆయన కన్నీళ్లకు కూడా కారణమయ్యారు బీఆర్ఎస్ నేతలు. అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజున ప్రజాబలంతో సీఎం అయి ఉన్నారు. కనీసం ఆయనకి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు ఒక హనీమూన్ పీరియడ్, ఒక గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇలాంటి విమర్శలు ఎవరైనా చేయాల్సిందే, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉంటాయి. బట్ మోడీని పెద్దన్న అన్నంత మాత్రాన ఈ రోజున ఏకంగా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేయడం మాత్రం ఇది ప్రపంచంలో ఇది 10వ వింత. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే కేటీఆర్ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీని కలిశారు. తన ఎవరైతే సిస్టర్ ఉన్నారో కవితకు సంబంధించి కేసుల విషయంలోనే ఆయన కలిశారు, పొత్తుల గురించే కలిశారని వార్తలు వచ్చాయి. మరి అప్పుడు సీక్రెట్గా వెళ్ళి కలిశారు ఆయన. ఇంకా రేవంత్ రెడ్డి అధికారికంగా అందరి ముందే రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తూ ఉన్నారు మోడీని. ఆ ఫోటోలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మోడీ కూడా కేటీఆర్ని సీఎం చేయాలంటూ కేటీఆర్ నన్ను అడిగారు అంటూ కూడా మాట్లాడారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఉంది ఏం సంబంధం? ఆల్రెడీ మోడీ అండ్ కేసీఆర్ కలిసే ఎన్నికలకు వెళ్ళారు అని కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ని జనం నమ్మారు కూడా. అది నమ్మడం వల్లే కవిత అరెస్ట్ కూడా జరగలేదని కూడా ప్రజలు కన్సిడరేషన్ కింద తీసుకోవడం వల్ల ఈ రోజున బీఆర్ఎస్ ఇంటికే పరిమితమైంది. అలాంటి కేటీఆర్ ఈ రోజున విమర్శలు చేస్తున్నామంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉండాలి. నిజంగా రేవంత్ రెడ్డి పాలనలో తప్పులు ఉంటే వాటిని హైలైట్ చేయాలి. బట్ ఈరోజు మాత్రం ఏకంగా బీజేపీలో చేరిపోతున్నారు రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు ఆయన. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. మహారాష్ట్ర అసోం ఘటనలు పునరావృతం కాబోతున్నాయి ఇక్కడ. అంటే బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ పడగొడితే రేవంత్ రెడ్డి అటు వెళ్ళిపోతున్నారు అనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో అందరూ దగులుబాజీలు, సన్నాసులే. సాగు తాగునీరు ఇవ్వడం ప్రభుత్వానికి చేత కావట్లే. ఎల్ఆర్ఎస్పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సిరిసిల్లలో కేటీఆర్ సంచలన కామెంట్స్ అంటూ కూడా చూస్తున్నాం.